పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియా స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు మరియమాత పూజిత మాసం 18వ రోజును మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈనాడు తల్లి మధ్యవర్తిత్వం, కానాపల్లి వివాహ విందు, మరియమాత మధ్యవర్తిత్వం అనేటువంటి అంశంపై మరి తల్లి ధ్యానాంశాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం. కానాపల్లి పెండ్లి మహోత్సవంలో మరియమాత పోషించిన పాత్ర ఈ విషయాన్ని మరింత తేటతెల్లం చేస్తుంది. ప్రభు బహిరంగ జీవిత ఆరంభంలోనే ఈ సన్నివేశం చోటు చేసుకుంది. యేసు తల్లి అక్కడ ఉంది. ప్రభువు అతని శిష్యులు ఈ ఉత్సవానికి ఆహ్వానింపబడ్డారు. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ వచనం వరకు. ఈ విషయంలో తల్లి ఆహ్వానింపబడింది కాబట్టి తనయుడు అతని అనుచరులు కూడా ఆహ్వానింపబడినట్లు కనిపిస్తుంది. యేసు తన మొదటి అద్భుతం చేశాడు. శిష్యులు ఆయన్ని విశ్వసించారు. గలిలయలోని కానాపల్లిలో జరిగిన సంఘటనను ధ్యానించుదాం. వారి ద్రాక్ష రసం అయిపోయింది అంది మరియమాత. శ్రీ, అది నాకేమి నీకేమి అన్నాడు క్రీస్తు. యోహాను సువార్తలో గడియ తండ్రిచే నియమింపబడిన కాలం, కుమారుడు తన కర్తవ్యాన్ని పరిపూర్తి చేసి మహిమ పరపబడు సమయం తిరస్కారంగా తోచిన ఆమె మాత్రం దగ్గరలో ఉన్న సేవకులకు సలహా ఇచ్చింది. ఆయన చెప్పినట్లు చేయండి. యేసు రాతి బాణలను నీటితో నింపమన్నాడు. నీరు ద్రాక్షారసంగా మారిపోయింది. అంతకుముందు ఇచ్చిన ద్రాక్షారసం కన్నా శ్రేష్టమైనదిగా ఉంది. తల్లి మరియ తన తనయుడు యేసుల మధ్య ఎంత ఆధ్యాత్మిక ఐక్యత, సన్నిహిత తత్వము ఉందో ఎవరు మాత్రం గ్రహించగలరు? ఈ సంఘటన మాతృత్వం నందలి నూతన పరిధిని, కొత్త భావాన్ని సూచిస్తుంది. ఇతర సువార్తల్లో మరియా మాతృత్వం సాంకేతికమైనది. జన్మతః సిద్ధించిన మాతృత్వాన్ని రక్షణాత్మకమగు దేవుని పితృత్వం కింద దైవరాజ్యపు పరిధిలో ఉండవలసిన మాతృత్వం రీతితో పోల్చి చూడడం యేసు భావనగా కనబడుతుంది. అంటే దేవుడు తండ్రి, మనం ఆయనను అనుసరించి బిడ్డలం. దైవరాజ్య పరిధిలో ఆయన వాక్కు ప్రకారం జీవించి రక్త సంబంధంతో కూడిన ఇహలోక బంధాన్ని మరింత మహోన్నతమైన స్థాయికి లేవనెత్తడమే క్రీస్తు భావనగా కనిపిస్తుంది. కానీ యోహాను భావం వేరు. మరియమాత మాతృత్వం శారీరక సంబంధమైనది కాదు, ఆత్మాను సంబంధమైనది. మానవుల పట్ల ఆమె చూపిన శ్రద్ధ, ఆసక్తియే దీనికి తార్కాణం. ఈ విధంగా మరియమాత వారి అనేక అవసరాల్లో, కోర్కెల్లో వారితో ఉంటూ ఉంది, ఆదుకుంటుంది. ఈ సంఘటనలో ఒక అవసరమే చెప్పబడింది. వారికి ద్రాక్షారసం లేదు. అది కూడా అంత అవసరమేమీ కాదు. దీనికి అంత ప్రాముఖ్యత ఏమీ ఇవ్వలేదు. కానీ సాంకేతిక విలువ ఉంది. మానవ అవసరాలలో ఆదుకోవడం అంటే ఆ అవసరాలను క్రీస్తుని రక్షణాత్మక పరిధిలోనికి, ప్రభావం క్రిందకు చేర్చడమే. ఇదే మధ్యవర్తిత్వం. ఆశలు, అవసరాలు, ఆవేదనతో కూడిన మానవులకు ఆమె పుత్రునికి మధ్య మరియమాత మధ్యవర్తిని ఉంటుంది. పట్టింపు లేనట్లుగా కాక తన మాతృత్వపు స్థాయిలో సొంత వ్యక్తిల మధ్యవర్తిత్వమును నిర్వహిస్తుంది. ఈ మాతృత్వపు స్థాయిలోనే మన అవసరాలు, ఆశలు ఆయన కుమారునికి చూపించగల సమర్థత, యోగ్యత ఆమెకు ఉంది అని ఆమెకు తెలుసు. అంతేకాదు, అలా చేయడానికి ఆమె హక్కుదారి కూడా. కనుక
ఆమె మధ్యవర్తిత్వపు విన్నపు పూరిత మధ్యత్వం. మరియ మాత మాతృత్వపు బాధ్యత నిర్వహణలోనే ఆయన చెప్పినట్లు చేయండి అంది. ఈ మాట తన తనయునిపై ఆమెకు ఉన్న విశ్వాసానికి నిదర్శనం. వారిరువురి మధ్య అవిశ్వాసం అనే ప్రస్తావనకు తావులేదు. తన కుమారుని చిత్తానికి ప్రతినిధిగా మాట్లాడింది. ఆ విధంగా రక్షకుని రక్షణాత్మక శక్తిని వెల్లడించడానికి కావలసిన పరిస్థితి సృష్టించింది. మరియ మాత మాటకు సేవకులు చూపిన విధేయతకు మనం కృతజ్ఞులమై ఉండాలి. వారి మంచి ప్రవర్తన వలనే రక్షకుడు ఆ గడియను ప్రారంభించాడు. మరోసారి మరియ మాత తన తనయుని యందు నిలిపిన స్థిర విశ్వాసం వెల్లడయింది. ఆమె విశ్వాసమే తన కుమారుని యొక్క ప్రథమ అద్భుతం అక్కడ జరగాలని ఉంది. శిష్యులు విశ్వాస ప్రజ్వరిల్లడానికి దోహదకారిణి అయింది. ఈ దృష్టాంతం మరియ మాత మధ్యవర్తిత్వానికి ప్రథమ నిదర్శనం. క్రీస్తు నుండి ఏమి కోరినా కోరుకునే వారికి క్రీస్తుపై విశ్వాసం ఉండాలి. అందుకే అన్ని సందర్భాలలో నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది, స్వస్థపరుస్తుంది అని చెప్పాడు. ఈ సందర్భంలో కానాపల్లిలో మరియ మాతకు తన తనయుని పట్ల విశ్వాసం వెల్లడయింది. గొప్ప కార్యం సాధ్యపడింది. విశ్వాసం వల్ల ఎంతటి కార్యంనైనా సాధించగలం. మన రక్షణ అనే గృహము విశ్వాసంపై స్తంభంపై నిర్మించబడింది. అది కూలితే మనకు రక్షణే లేదు. అందుకే తనయుని పరిపూర్ణంగా విశ్వసించిన మరియ మాత మన తరపున మధ్యవర్తిత్వం నెరపడం మనకు ఎంతో శ్రేయస్కరం. ప్రియా స్నేహితులారా, మరి ఈనాటి గొప్ప కార్యక్రమాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా కానేపల్లె సంఘట రక్షణ కార్యపు అది కార్యమైతే తుది దశకు సంబంధించిన సంఘటన విజయవంతంగా ముగిసిన శిలువ బలి. కల్వరిగిరిలో క్రీస్తు అర్పించిన శిలువ బలి తరువాత పాస్కా పరమ రహస్యం పూర్తి అయింది. యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు క్లేఫా భార్యయగు మరియమ్మయు మగ్దల మరియమ్మయు నిలిచి ఉన్నారు. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూసి యేసు తన తల్లితో, ఓ స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అన్నాడు. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అన్నాడు. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ప్రియా స్నేహితులారా, మరియ మాత ఈ నూతన మాతృత్వం విశ్వాసం నుండి పుట్టినది. ఈ మాతృత్వం ఆమె ప్రేమ ఫలం. ఈ ప్రేమ ఆమె యందు పరిపక్వమైనది. శిలువ చెంతనే అదే ఆమె కుమారుని రక్షణాత్మకమైన ప్రేమలో ఆయనతో కలిసి పాలు పంచుకున్న గొప్ప తరుణం. ఈ విధంగా దేవుని వాగ్దానం నెరవేరింది. స్త్రీ సంతానం సర్పం తలను చెతగొట్టును అన్న దేవుని వాగ్దానం నెరవేరింది. ఆమె బిడ్డ తన శిలువ మరణం ద్వారా పాపపు దుష్ట ప్రభావాన్ని జయించాడు. పిశాచి ఆయనను వశపరుచుకోలేకపోయింది. తన బలహీనతను ఒప్పుకొని ఓడిపోయింది. ఆమె కుమారుడు విజయం సాధించాడు. పిశాచి తలను చెత్తకొట్టాడు. మనందరినీ దాని బారి నుండి కాపాడాడు. ప్రియ స్నేహితులారా, మరి ఈ యొక్క గొప్ప కార్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా మరి తల్లి మరి ఇతరులకు సహాయపడుటలో నిత్యము సిద్ధంగా ఉంటుందని మనకి వాక్యం ద్వారా తెలియవస్తూ ఉంది. మరి కుమారుని యొక్క గొప్పతనం మాత్రమే చాటడం కాదు, ఆపదలో ఉన్న ఆ కుటుంబాన్ని మరి వారి యొక్క బాధల నుండి కష్టాల నుండి
అపనిందల నుండి తల్లి రక్షించిందని మనం ధ్యానించాలి. అంతేకాదు మరి ఒక కుటుంబంలో పేరు ప్రతిష్టలు పోతూ ఉన్నాయి అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? కాదు కదా. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా మరియ తల్లి తోడుగా ఉంటూ ఆ కుటుంబాన్ని నిందల పాలు కాకుండా కాపాడింది. మరి అనేక మంది జన సమూహం ముందు ఈయన మామూలు వ్యక్తి కాదు, యేసు క్రీస్తు మహోన్నతుడైన దేవుడే మీ మధ్యన దిగి వచ్చాడు అని మరియ తల్లి చేతల్లో కాకుండా మాటల్లో ఆయన కోరుకుంది. మరి ప్రభు తల్లి మాటలను అంగీకరించి ఆ మాటల ప్రకారం దేవుని యొక్క కార్యాన్ని అక్కడ జరగటం మనం చూస్తూ ఉన్నాం. మరి యేసు ప్రభు యొక్క బహిరంగ జీవితానికి తార్కాణం కలిగినట్లు మనం చదువుకొని ధ్యానించాలి. ఆయన బహిరంగ జీవితం ఈ విధంగా తయారు చేయబడింది, ఈ విధంగా ప్రారంభమైంది. మరి తల్లి యొక్క దీవెనలతో, తల్లి యొక్క ఆదరణతో, తల్లి యొక్క ప్రేమతో ఆయన అక్కడ కార్యాన్ని జరిపించటం, దేవునికి మహిమ తీసుకురావటం, ప్రజల కోసం వచ్చాను అన్న విషయాన్ని ప్రజలందరికీ నేర్పించటం చూస్తూ ఉన్నాం. ఈనాడు మన కుటుంబంలో కూడా ఉన్న వెలితిని మరియ తల్లి తీసివేయుదురుగాక. ఆమె మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మన కుటుంబాలు ఎప్పుడు నూరంతలుగా ఫలింపబడునుగాక. తల్లి యొక్క సహాయం, తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క సహాయము ఎల్లప్పుడూ మన కుటుంబాలకు ఉండునుగాక. తల్లి దీవెనలు మనపై కుమ్మరింపబడునుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.